నేరే అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా పితామహుడు మహర్షి పతంజలి గారి యోగా యొక్క వివిధ అంశాలను క్రమ పద్ధతిలో సంకలనం చేసి మెరుగుపరిచారు. యోగా అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసాల సమూహం. ఒకప్పటి ప్రాచీన భారతంలో వాడుకలో ఉండే ఆసనాలే దీనికి మూలం. వై అంటే ఈల్డింగ్, ఓ అంటే ఆప్టిమైజింగ్, జీ అంటే గ్రోత్, ఏ అంటే అవేర్నెస్. ఇవి యోగాలో ఉండే 4 అక్షరాలకు అర్థం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన హైందవ సంస్కృతికి అంబాసిడర్గా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితిలో జూన్ 21 యోగా దినోత్సవంగా పరిగణించాలని ప్రతిపాదించి ఆమోదింపచేశారు. ఇటీవల కొన్నేళ్లుగా మారుతున్న మనిషి జీవన విధానంలో మార్పుకు యోగా ఒక వజ్రాయుధంలో ఉపయోగపడుతుందని ప్రజలందరూ విశ్వసిస్తున్న వాస్తవం. స్వామి వివేకానంద, టీకేవి దేశకార్, బికేఎస్ అయ్యంగార్, మహర్షి మహేష్ యోగి, స్వామి రామ, స్వామి శివానంద సరస్వతి, స్వామి కువలయానంద, కృష్ణ పట్టాభి జోయిష్, రామ్దేవ్ బాబా, రవిశంకర్ గురూజీ లాంటి ఎంతో మంది యోగా గురువులు ఒక్కసారి ఈ యోగా దినాన్ని గుర్తు చేసుకొని వాళ్ళని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం సముద్ర తీరాన జరుపుకోవడం చాలా అదృష్టం. ప్రతి అవకాశాన్ని మలుచుకునే సద్వినియోగం చేసుకునే నేర్పరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖ రామకృష్ణ బీచ్ వేదికగా ప్రపంచ యోగా ప్రేమికులు, గురువులు ఆకర్షించే విధంగా సుమారు 62 కోట్లు ఖర్చు పెట్టి ప్రధానమంత్రిని ప్రధాన ఆకర్షణగా చేస్తూ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. యోగా చరిత్రలో ఒక అద్వితీయమైన రోజుగా జూన్ 21, 2025 ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు యోగా చరిత్రలో నిలిచిపోతుందనడానికి ఇది సజీవ సాక్ష్యం. ప్రతిదానికి విమర్శ, సద్విమర్శ రెండూ ఉంటాయి. కానీ చాలా మంది 62 కోట్లు ఖర్చు పెట్టి ఇంత అట్టహాసంగా యోగా దినోత్సవం ఎందుకని విమర్శిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించడంలో, దాని నుండి ప్రతిఫలం రాబట్టడంలో దిట్ట. కానీ ఈ సందర్భంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఊరట కలిగించే మంచి మాటలు ప్రధాని నోటి నుండి వస్తాయని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు మోడీ గారి యోగా పర్యటన ఉపయోగపడాలని అందరం ఆశిద్దాం, ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ అవర్ బిలౌడ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ టీమ్.